చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. భేషజాలు లేవు, భయాలు లేవు, కల్మషాలు లేవు, కల్పితాలు లేవు. మాసిస్ బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. కిషోర్ గునుకుల, జనసేన. టీడీపీ కార్యాలయంలో నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరావు గారి ఆధ్వర్యంలో జరిగిన నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకల్లో చిన్న పెద్ద, ముసలి ముతక ఎవరికైనా ఊపు ఎక్కించే వినోదం కావాలన్నా, ఊపిరి ఆగిపోయే భయం చూపించాలన్నా ఒకటే తారక మంత్రం, జై బాలయ్య. ముందుకు సాగించాలని కోరుకుంటూ మరొకసారి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమ్మిన వారికి అండగా నిలబడడంలో అక్కడ బాలయ్య, ఇక్కడ శీనయ్య. అదే లెగసీని ముందుకు సాగించాలని కోరుకుంటూ మరొకసారి బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే అండగా నిలబడుతూ తన వర్గాన్ని కాపాడుకున్న ఆనం కుటుంబాన్ని నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు, రంగమయూర్ గారు, అలాగే దినేష్ గారు, నోడా చైర్మన్ మన శ్రీనివాసులన్నకి పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇంతమంది పెద్దల సమక్షంలో వేదికపై మాట్లాడే అవకాశం కల్పించిన నా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సునామీ పుట్టినరోజు. చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తామంటూ కల్మషం లేని మనస్సుతో, కల్పితాలు లేని భావజాలాలతో, వేషజాలకు పోకుండా భయాందోళన అసలే లేవని ముందుకు నడుస్తున్న మన బాలయ్య జన్మదినం ఈరోజు. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓటమి ఎరగని బాలకృష్ణ గారు దాదాపుగా 3 తరాలని ఉత్సాహపరుస్తూ తిరుగులేని నాయకుడిగా, ఎదురులేని సేవకుడిగా, ప్రజాప్రతినిధిగా మనకు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఈ రోజున బాలయ్య బాబు చిటికేసి అక్కడ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ సీనన్న తలుచుకుంటే తొడలు కొట్టిన ప్రత్యర్థుల ప్యాంట్లు జారిపోయే పరిస్థితి. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల తరపున పోరాడిన సిటీ రూరల్లో కల్పించే ఒక వ్యక్తిగా మాకు శ్రీధరన్న ఆదర్శం. అక్కడ అన్న వాళ్ళని బాలకృష్ణ ఏ విధంగా కాపాడుకుంటారో ఇక్కడ అదే భావాన్ని శ్రీనివాసరావు మనల్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో బాలయ్య బాబు ఏ విధంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారో అదేవిధంగా ఈరోజు నెల్లూరులోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ ఆత్మీయంగా పలకరిస్తూ, ఆహ్వానిస్తూ ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తలను అండగా నిలుస్తూ విశేషమైన సేవలు చేస్తూ ఇదే ఆదరణని, ఇదే లెగసీని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సీనన్నకు అభినందనలు తెలియజేస్తున్నాను.